తీసినారు. నా చిన్న ఒక బల్ల ఏమైనా ఉన్నదా మీరు చేరు పోసండి నిలబడి ఈ వాటర్ ఇట్లా వెళ్ళిపోతాయి. ఆయన చెప్పింది ఏం కాదు అలా అయిపోయింది అలా అయితే తీసుకురండి వస్తాడు ఒక 10 నిమిషాలు వస్తాడు. అదో చెప్పు బ్రహ్మాండం ఇప్పటికే జోకే కాదంటే ఆ రోజు అంటే ఇది ఒక్కటే కూడా కడతా అంటే ముందు కూడా నేను కట్టించుకోవాలంట. ఆ గేట్లు ఊడిపోయింది, గ్రైనేట్ ఊడిపోయింది, పునాదితో సహా లేసిపోయినాయి ముందటి కూడా. కాలనీలో ఉంటాను. ఇది 57వ డివిజన్. మా ఇంటి పక్కన ఉన్న నర్సరీ వల్ల గత 20 ఏళ్ళ నుంచి మేము ఇబ్బందులు పడుతున్నాము. ఈ నర్సరీ గురించి మేము కలెక్టర్ గారికి, కార్పొరేటర్ గారికి, మున్సిపాలిటీకి, మన డీసీ కార్పొరేట్ సర్కిల్ అతనికి ప్రతి ఒక్కరికి మేము కంప్లైంట్ చేయడం జరిగింది నర్సరీ మీద. ఎవరు పట్టించుకోవట్లేదు 20 years నుండి. గత 10 రోజుల క్రితం వచ్చిన హెవీ రెయిన్స్ వల్ల నీళ్ళని వచ్చి ఇక్కడ స్టాగ్నేట్ అయ్యి ఆ వాటర్ వెయిట్కి తట్టుకోలేక నా కాంపౌండ్ కూలిపోయిందండి. కూలిపోయి ముందటి కాంపౌండ్ కొట్టేసి వెహికల్స్ కూడా మునిగినాయి. ప్లస్ నా సొంత ఇంట్లో లోపల నీళ్లు 7 feet వరకు నీళ్ళు వచ్చి టెనెంట్స్ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పాలయ్యారు. దీని మీద కలెక్టర్కి ఇచ్చిన ఎవరు స్పందించట్లేదు. నాకు చాలా భారీ నష్టం జరిగింది. దయచేసి అధికారులు నాకు తగిన న్యాయం చేయగలరని ఈ నర్సరీ మీద ఈ నష్టాన్ని క్లియర్ చేయగలరని నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. నర్సరీ మీద కొంచెం యాక్షన్ తీసుకోండి. నేను ఒక్కనే కాదు, అశోక్ కాలనీ నివాసులందరూ, అశోక్ కాలనీ ఉండే ప్రజలందరూ ఈ దోమలకు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామండి. మీకు ఎంత ఆస్తి నష్టం? ఒక 4 lakhs 3 to 4 lakhs వరకు ఆస్తి నష్టం జరిగింది. అధికారులు దృష్టికి తీసుకెళ్లారు కదా, అధికారులు ఎలా స్పందించారు? ఇప్పటిదాకా ఏం స్పందన లేదండి.